కుంభరాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్ళనాటి శని 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు అర్ధాష్టమంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిషా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, రాశిలోనే శని, 2వ స్థానంలో కుజుడు, బుధుడు, రాహు సంచార స్థితి, కుజదోష ప్రభావము, తృతీయంలో రవి శుక్ర సంచార స్థితి, అర్ధాష్టమ గురువు, అష్టమ స్థానంలో కేతువు. అంటే ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా బాగుండినను వీరి అదృష్టం మేరకు, వీరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల మేరకు, వీరు చేసిన దాన ధర్మాల మేరకు, వీరికున్న సత్ప్రవర్తనకు వీళ్ళకు అదృష్టం వరించబోతుందని చెప్పి గమనించాలి. అధర్మంగా ఉన్నావా అన్నీ వెళ్ళిపోతాయి, అన్యాయంగా స్వీకరించావా అన్నీ కోల్పోతావు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, వేసవికాలం అవ్వడం వలన పావురాలకు కానీ, పక్షులకు కానీ, కాకులకు కానీ నీళ్లు పోసి ధాన్యాన్ని దానం చేయగలిగినట్లయితే ఈ గ్రహ దోషాలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. సున్నితమైన స్వభావం కలిగి కష్టపడి పనిచేయడము, అదే కాకుండా కొత్త కొత్త సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లలో యాప్స్ కనిపెట్టడము, వ్యవసాయ సోదరులు నల్లటి రకాల పంటలు, తెలుపు రకాలమైన వస్తువులను క్రయ విక్రయాలు చేయడంలో వీరికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక వీరికి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నీటితో దయచేసి చెలగాటమాడవద్దు. నీటితో తయారయ్యే ఏ ఉత్పత్తులతో కూడా మీరు చెలగాటమాడద్దు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎంతో జాగ్రత్తగా ఉండి చూడాలి సుమా. కనుక మీరు వీలైనంత వరకు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మీకు ఉండబడినటువంటి ఆర్థిక సమస్యలు, యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్రమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి.